తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మూవీ ఇప్పుడే చూశానండి. మూవీ అయితే సీతాపయనం బాగుంది. అర్జున్ ఫైటింగ్స్ కానీ, ధృవ సర్జా ఫైటింగ్ కానీ మూవీ ఎక్సలెంట్గా ఉంది. కామెడీ కానీ, దాంట్లో ఉన్న ఫైటింగ్స్, స్టోరీ కానీ, ప్రకాష్ రాజ్ది యాక్టింగ్ కానీ అంతా బాగుందండి మూవీ. సీతాపైన సూపర్ అంటే సూపర్ ఉంది బ్రో. ఈరోజు వ్యాలంటైన్స్ డే. ఈరోజు ఇట్లాంటి సినిమా చూసాను, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్యామిలీ మూవీ అన్న మామూలు లేదు. అసలు మనకు యాక్షన్ కింగ్ అర్జున్ గారు అసలు డైరెక్షన్ మాత్రం ఇరగదీశారన్న. డైరెక్షన్ కమ్ అండ్ ప్రొడ్యూసర్గా మామూలు లేదన్న సినిమా. ఒక వైజాగ్ నుంచి హైదరాబాద్ మధ్యలో వాళ్ళ ఎమోషన్, వాళ్ళ కార్ జర్నీలో అసలు మూవీ అంటే మామూలు లేదన్న. అసలు అందరు తప్పకుండా ఫ్యామిలీస్ అందరు వచ్చి చూడాలన్న. అసలు ఒక లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ అన్ని విధాలు ఉందన్న సినిమా. అసలు మామూలు లేదన్న. అసలు ఎమోషన్స్ అండ్ అనూప్ రూబెన్స్ గారి సంగీతము, ఆ బీజిఎం, ఆర్ఆర్, అబ్బబ్బా సాంగ్స్, ఆ మాటలు ఇప్పటికీ నేను థియేటర్ బయటకు వచ్చిన ఇప్పటికీ నా చెవిలో వినిపిస్తున్నాయి. ఇట్లా మోగిపోతున్నాయి చెవిలో. అలా ఉందన్న సినిమా. తప్పకుండా అందరూ వచ్చి చూడండి సీతాపయనం. అసలు ఒక గోమాత సీన్ ఉందన్న. అసలు గోవుల గురించి ధృవ సర్జా గారు ఒక ఫైట్ సీను. అందులో అసలు ప్రతి ఒక్క ప్రేక్షకుడు కంటతడి పెడతాడన్న. అట్లాంటి ఎమోషన్ ఉందన్న. ఎందుకంటే మన గోహత్యలు ఇట్లా చేస్తున్నారు కదా, ఈ సినిమా చూసి ఈ సీన్ ద్వారా కొంతమంది అయినా మారుతారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇందులో అసలు మనకు పురాణ కాలంలో మన సీతమ్మవారు ఎలానో హీరోయిన్ సీత క్యారెక్టర్, ఆమె హీరోయిన్, ఆమె పేరు సీత. ఇందులో ఆమె కూడా అసలు మనకు సీతమ్మ గారిని చూసినట్టు అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో లవ్ స్టోరీ అంటే ఏదో రొమాన్స్, కిస్సులు ఇట్లా అనుకుంటాం కదా, అలా కాదన్న. అసలు మామూలు అంటే మామూలు లేదన్న సినిమా. అసలు తప్పకుండా వచ్చి అందరు చూడండి, చూస్తే అర్థమవుతుంది. సూపర్. మనకేంటంటే ప్రతి ఒక్క మాటలు మనం ఆలోచింపజేస్తాయి సినిమాలో. ప్రతి ఒక్క క్యారెక్టర్ మాటలు ఆలోచించవేస్తాయి. పాటలో కూడా మనకు ఎమోషన్స్ ఉన్నాయి. తప్పకుండా అందరు చూడండి సీతాపయనం. అందరు థియేటర్కి వచ్చి చూడండి. రేటింగ్ నేను 3.5 ఇస్తాను. ఆయన ఇప్పుడే సీతాపయనం సినిమా చూసా. సీతాపయనం అనే సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే ఫస్ట్ సినిమా కన్నా ముందు నేను ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఇవన్నీ ఇన్స్టాలో బాగా వైరల్ అయ్యి వచ్చి చూశాను. కానీ సినిమా అయితే అసలు ఉన్నదానికన్నా అంతకు మించుందన్న. నిజంగా అంటే అంత మంచిగా చూపించారు. అర్జున్ గారు మీ యాక్టింగ్ స్కిల్స్ కానీ, మీ హీరో మీ అందరికీ తెలుసు, కానీ మీ డైరెక్షన్ కూడా ఇంత మంచిగా ఉంటుందని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే అంత మంచిగా ఉందన్న సినిమా. నిజంగా అంటే ఒక తండ్రి ఒక కూతురికి ఇంతకన్నా ఇంకేం గిఫ్ట్ ఇవ్వగలుగుతాడన్న. నిజంగా అసలు హీరోయిన్ అన్నది కానీ అసలు ఆమె అయితే నటించారని కూడా అనొద్దు, ఎందుకంటే జీవించేశారనమాట. అంటే ఆమె ఫస్ట్ మూవీ, డెబ్యూ మూవీ ఇంత మంచి పర్ఫార్మెన్స్తో, ఇంత మంచి డైలాగ్ డెలివరీతో మంచిగా అసలు చాలా అంటే చాలా బాగుంది. నిరంజన్ గారు యాక్టర్, హీరో చాలా అంటే చాలా మంచి పర్ఫార్మర్ అనమాట. అంటే హీరో హీరోయిన్ అనకుండా అసలు వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరు నిజంగానే లవర్స్, నిజంగానే వైఫ్ హస్బెండ్స్, నిజంగానే ముందు నుంచి తెలిసిన వాళ్ళు, అంతలా బాగా చేసిరు అన్న. అంటే వాళ్ళ కెమిస్ట్రీ అంత బాగా వర్కౌట్ అయిందనమాట. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ ఫైట్స్ ఉంటాయన్న, మా ధృవ సర్జా అన్న వస్తాడు చూడండి, ఆ వచ్చే సీన్ అయి కానీ, ఆ ఎలివేషన్ సీన్ కానీ అసలు వేరే లెవెల్ ఉంటుంది. అంటే సీతాపయనం అంటే వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళి ఆ సీతాపయనంలో ఆ జర్నీలో జరిగే సిచ్యువేషన్స్ కానీ, నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పి చేసే కానీ అంత ఎమోషన్స్ కానీ చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. ప్రకాష్ రాజ్ గారు అయితే అసలు నిజంగా రంగస్థలం కానీ అలాంటి సినిమాల్లో మనకు గుర్తొచ్చేసింది అనమాట. అంతలాగా చేసిండు ప్రకాష్ రాజ్ గారు యాక్టింగ్ కూడా. సత్యరాజ్ గారు అయితే నిజంగా అంటే నిజమైన తండ్రి కూతుర్లు ఎలా ఉంటారో అలానే ఉన్నారు. సో ఓవరాల్గా చూడాలంటే సినిమా అనేది పక్కా ఫుల్ మిల్క్ సినిమా అని చెప్పుకోవచ్చు అన్న. నేనైతే సినిమా చాలా అంటే చాలా బాగుంది. చెప్తున్నా కదా, మీరందరూ కూడా పక్కా థియేటర్కి వెళ్ళి ఫస్ట్ సీతాపయనం అనే సినిమా చూడండి అన్న. అంతే, థ్యాంక్ యూ. హాయ్ అండి. ఇప్పుడే ఐమాక్స్లో సీతాపయనం ఉన్న మూవీ చూడటం జరిగింది. ఇది ఫుల్ ఎమోషన్ అండ్ డ్రామా మూవీ అని చెప్పుకోవాలి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి మూవీ వచ్చేసి మనం ఇలాంటి సినిమాలు ఎప్పుడూ కానీ రావు మనకి. అంటే ఎమోషనల్ బ్యాక్డ్రాప్లో ఉన్న సినిమాలు చాలా తక్కువ, విలేజ్ బ్యాక్డ్రాప్ కానీ ఇవన్నీ కూడా. ఇందులో మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మన అర్జున్ గారు అమ్మాయి ఐశ్వర్య సజ్జా గారు వన్ మ్యాన్ ఆఫ్ ద షో అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ధృవ సర్జా గారు ఇందులో ఇంకా మానవత విలువల గురించి చాలా బాగా చూపించారు సినిమాలోని. ఇంకా మనకి ఈ మధ్యలో ఒక సిచ్యువేషన్ జరిగింది, అయితే గోవుల గురించి, ఆవులను రక్షించడం అన్నది కూడా చాలా బాగా చూపించారు. ఫుల్ ఎమోషన్ మూవీ అండి. ఇంకా మ్యూజిక్ వేసానికి వస్తే వండర్ఫుల్ మ్యూజిక్ అని చెప్పుకోవాలి. ఒక్కో సాంగ్ కూడా ఒక మూవీలో తీయడం జరిగింది. సో అందరూ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ హ్యాపీగా చూసుకోవాలంటే మన సీతాపయనం కంపల్సరీగా రావాలి. ఎందుకంటే లైఫ్లో మనకి ప్రతి మనిషి జర్నీ కూడా, లైఫ్ కూడా ఒక జర్నీలాగే ఈ మూవీలో చేయడం జరిగింది. డైరెక్షన్ పరంగా కానీ, విజువల్ పరంగా కానీ వండర్ అని చెప్పుకోవాలి ఈ మూవీ. సీతాపయనం హ్యాట్స్ ఆఫ్ అంతే. మూవీ చూడడం జరిగిందన్న. సినిమా ఏంటంటే చాలా సింపుల్ అన్న. ఒక్క మాటలో చెప్పాలంటే పీస్. మనిషి మనం ఎలా టెన్షన్స్ ఉన్నా, ఎలాంటి స్ట్రగుల్స్లో ఉన్నా,
కానీ ఇలాంటి సినిమా చూసినామంటే ఖచ్చితంగా ఫీల్ ఫ్రీ అయిపోతాం. అంతేకాకుండా ఇప్పుడు బంధాల గురించి ఇప్పుడున్న సినిమాలో మన అర్జున్ గారి గురించి చెప్పాలంటే హీరోగా తెలుసు, రియల్ స్టార్గా తెలుసు మనకి. కానీ ఇక్కడ సినిమాను ఒక డైరెక్టర్ చేసిన విధానం కానీ ఎవ్రీ ఫ్రేమ్ ప్రతి షాట్లో కూడా తీసుకున్న విధానాన్ని, తెరకెక్కించిన విధానాన్ని చూస్తే చాలా అద్భుతంగా అందరూ ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా మన స్పెషల్ గెస్ట్ అపియరెన్స్గా వచ్చిన బసవన్న క్యారెక్టర్ ధ్రువ్ సర్జా కానీ చాలా ఉన్నాయండి. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ కూడా చాలా హుందంగా ఉంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎవరు కూడా తప్పుగా నెగిటివ్గా చెప్పాల్సిన అవసరమే లేదు, అలాంటి చెప్పరు కూడా అని 100% చెప్తా. సినిమాలో ప్రతి బాండ్ మన బంధాల గురించి చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో పాటు వచ్చి చూడొచ్చు. నైస్. సీతాపైనం చాలా మంచి మూవీ అండి. మనకి సొసైటీలో జరిగే మంచి చెడుల గురించి, ఒక ఫ్యామిలీలో ఎలా ఉంటాయి బంధాలు, బంధుత్వాలు అనేటివి చాలా బాగా ప్రజెంటేషన్ చేశారు. అర్జున్ గారి ఎంట్రీ, దువాశార్జ ఎంట్రీ, ప్రకాష్ రాజ్ గారు, బిత్తిరి సత్తి, ప్రతి ఒక్కరూ సినిమాలో సబ్జెక్ట్ పరంగా న్యాచురల్ యాక్టింగ్ ఉన్నారు. ఆమె ఐశ్వర్య సార్జా మంచి, ఆమెకి మంచి ఏమంటారు ఫ్యూచర్ ఉంది సినిమాలో. సావిత్రి గారికి అలా కనపడుతుంది. అందరూ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది సినిమా. ఈ వీకెండ్ ఒక మంచి సినిమా వచ్చిందని థ్యాంక్ యూ సో మచ్. సీతా ప్రయాణం అనే మూవీ చూశాను భయ్య, చాలా బాగుంది. ఒక మంచి డిఫరెంట్ లవ్ స్టోరీ, అలాగే నిజంగా సనాతన ధర్మం గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నిజంగా అర్జున్ గారి డైరెక్షన్ అయితే అద్దరగొట్టేశారు భయ్య. నిజంగా అర్జున్ గారు క్యారెక్టర్ చేసుకుంటూ, డైరెక్షన్ చేసుకుంటూ, అలాగే ఈ సినిమాలో మంచి ఆర్టిస్టులతో పాటు ఒక అద్భుతమైన స్టోరీని తీసుకొచ్చాడు. మంచి సినిమా భయ్య, అందరూ మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఈ సినిమా ఎందుకు చూడాలంటే దానికి ఒక రీజన్ చెప్తా భయ్య. నిజంగా ఐశ్వర్య రాజేష్ గారు నిజంగా అసలు వేరే లెవెల్ అండి, నిజంగా వేరే లెవెల్ అనుకోవచ్చు. తన క్యారెక్టర్ కానీ నిజంగా తను ఎంత క్యూట్గా ఉందో, తన వాయిస్ కూడా అంతే క్యూట్గా ఉంటుంది. డబ్బింగ్ కానీ, అలాగే తను మాట్లాడే డైలాగ్స్ కానీ, ప్రతి డైలాగ్ కూడా ఆర్ట్ టచ్ అవుతుంది. అలాగే హీరోయిన్ మధ్యలో ఆ లవ్ ట్రాక్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, సత్యం రాజేష్ అండ్ ఐశ్వర్య రాజేష్ అంటే వీళ్ళ కాంబినేషన్, అంటే సెంటిమెంట్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. ఆర్ట్ టచ్ అవుతుంది అనమాట. తండ్రి కూతుల మధ్యలో ఉన్న సెంటిమెంట్ కానీ ఎవ్రీథింగ్ బాగుంటుంది. ప్రకాష్ రాజ్ గారి గురించి చెప్పాలి. ఈ సినిమాకి సంబంధించి మంచి చాలా రోజులతో అంటే ఇలాంటి డిఫరెంట్ డెప్త్ ఉన్న క్యారెక్టర్ చేశారు. మంచి సినిమా భయ్య, అసలు థియేటర్లో అసలు మిస్ అవ్వకుండా థియేటర్లో చూడండి. ఈ ఫ్రైడే నిజంగా చెప్తున్నా బ్లాక్ బాస్టర్ హిట్. అందులో ఇది ఫ్యామిలీతో కూడా చూడొచ్చు భయ్య. మంచిగా ఏం చక్క ఫ్యామిలీతో వస్తే క్యూట్. ఆ రోజుల్లో చాలామంది అంటే లవ్ స్టోరీ గురించి కానీ ప్రతిదాని గురించి ఒక అద్భుతమైన మెసేజ్ చూపించారన్నమాట. సనాతన ధర్మం గురించి కూడా ఒక మంచి ఒక డిఫరెంట్ ఆఫ్ ట్రయల్లో చూపించారు. చాలా బాగుందన్న సినిమా. సీత పయనం అర్జున్ గారి రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, డెబ్యూ మూవీ ఐశ్వర్య అర్జున్ గారితో ఒక మంచి బ్యూటిఫుల్ మెమరబుల్ మూవీ. ఒక ఫాదర్, ఒక డాటర్ కెమిస్ట్రీ ఏంటి, సొసైటీలో మనకున్న విలువలు ఏంటి, ఒక యాక్టివ్ వర్షన్గా ఎన్నో యాక్షన్ సీన్స్ చేసిన అర్జున్ గారు ఇలాంటి ఒక ఫుల్ లెంత్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే, పెద్దవాళ్ళకి ఎలాగ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం దేనికి ఎక్కువ విలువలు ఇవ్వాలి అన్న కాన్సెప్ట్తో టైటిల్ తగ్గట్టుగా సీత అనే పదము ఎన్నో కష్టాలు ఉంటాయి, ఒక లేడీ ఫేస్ చేసిన జర్నీ ఏంటి అనేది స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా ఉంది. ఆయు పట్టు లాంటి మ్యూజిక్, అనూప్ రూబీస్ కూడా ఈ మధ్య చాలా కాలంగా మనకు వెండితెర మీద చూడలేదు. సో మ్యూజిక్ కూడా చాలా బాగుంది, ఫోటోగ్రాఫ్ చాలా బాగుంది. శ్రీరామ ఇంటర్నేషనల్ బ్యానర్లో అర్జున్ గారు ఈ సినిమా వాళ్ళ కూతురికి వ్యాలెంటైన్స్ డే రోజు ప్రజెంటేషన్ చేశారు. ప్రతి ఒక్క తండ్రి ఎలాంటి సర్ప్రైజెస్ ఇవ్వాలి, హీరో ప్రొఫెషన్ కూడా డాక్టర్లో సైకాలజిస్ట్గా చూపించిన పాత్ర కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధానంగా మనకు కావాల్సినవి వాల్యూస్, ఆ వాల్యూస్ అనేది ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉన్నాయి. అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. బట్ ఇప్పుడు మనకున్న ట్రెండ్కి ఎన్ని నెగిటివ్స్ ఉన్నాయి, ఇలాంటి సినిమాలు చూస్తే ఎంత పాజిటివ్ అవుతుందని ఒక గుడ్ మెసేజ్. అందరూ చూడండి, వాచబుల్ మూవీ సీతాపైనం. అన్న ఇప్పుడే సీతాపైనం సినిమా చూసిన భయ్యా, యాక్టింగ్ కింగ్ మన అర్జున్ గారు, దర్శకత్వంలో మాత్రం సినిమా మాత్రం అదిరిపోయింది భయ్యా. ఐశ్వర్య అర్జున్ ఆమె యాక్టింగ్ ఏంది భయ్యా, అసలు ఏం మామూలు లేదు భయ్యా, క్యూట్గా అదిరిపోయింది భయ్యా. సినిమాలో నాకైతే స్టోరీ మాత్రం క్యూట్గా అనిపించింది భయ్యా. మన వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తుంది, ఆ జర్నీలో ఆ స్టోరీ అనేది ఎలా తీసినో అని అర్జున్ సార్ మీరు మాత్రం సూపర్ సార్. ఎందుకంటే ఫస్ట్ డెబ్యూ మూవీ అయిన ఐశ్వర్య గారు ఎంత యాక్టింగ్ చేసింది భయ్యా. ఆమె క్యూట్ ఆ సాంగ్స్కి వాళ్ళిద్దరి యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది భయ్యా. అండ్ ఇలాంటి స్టోరీ చాలా తక్కువ భయ్యా, అంటే ఇన్ని రోజుల తర్వాత ఇలాంటి మంచి లవ్ స్టోరీ అండ్ మంచి ఎమోషనల్ స్టోరీ బాగుంది భయ్యా. అంటే ఆల్ టోటల్గా అందరి యాక్టింగ్ సూపర్ ఉంది. అండ్ హీరో
కూడా. అండ్ మెయిన్గా మాత్రం ఐశ్వర్య అర్జున్ భయ్య అంటే ఫస్ట్ డెబ్యూ మూవీ అయినా ఒక సీనియర్ హీరోయిన్ లెక్క ఆమె వాయిస్ అన్నీ నాకు అదిరిపోయింది భయ్య, చాలా చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా అదిరిపోయింది భయ్య. అర్జున్ సార్ ఎంట్రీ ఇస్తాడు భయ్య, బాబా వేరే లెవెల్. ఆయన విలనిజం అంటే చాలా రోజులైన చూడక ఈ మధ్యలో ఆయన ఎంట్రీ ఇచ్చిండు, ఎంట్రీ మాత్రం అదిరిపోయింది భయ్య. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. చాలా బాగుంది, సూపర్ ఉంది సినిమా. అర్జున్ దాస్ సజ్జా ఉన్నాడు ఆ సినిమాలో. ఉన్నాడన్న, చాలా బాగుంది, మంచి యాక్టింగ్ చేస్తున్నాడు. ఇట్లాంటి యాక్టింగ్లు ఇంకా ఎన్నో చేయాలి, అన్నవి కూడా రావాలని మేము కూడా కోరుకుంటాం. అవి యాక్చువల్లీ నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని, నేను ఆయన ఫ్యాన్ అయిపోయినా ఈ సినిమా చూసి. అంత మంచిగా ఉంది సినిమా. స్టోరీ అంత కాదు కానీ మంచి అయితే స్టోరీ అయితే వస్తుంది, ఇంకా చెప్పకూడదు. కానీ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు మైండ్ బ్లో అయిపోయింది బ్రో, ఏమో అనుకో మైండ్ బ్లో అయిపోయింది. ఆ మైండ్లో నాకు అసలు కనిపిస్తలే అవి ఆ సినిమా.